హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మిథున్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో ఉస్మానియా యూనివర్సిటీ బీబీఏ థర్డ్ ఇయర్ 5th సెమిస్టర్ బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి జూన్లో జరుగుతుంది కదా ఫ్రెండ్స్. ఆ బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్ గురించి మన సబ్జెక్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ అండ్ సర్వీసెస్. బీబీఏ థర్డ్ ఇయర్ 5th సెమిస్టర్ వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ బి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో పాటు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయినా, ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ అయినా, లేదా మన ఎగ్జామినేషన్ రిజల్ట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే మనం ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మనం ఉస్మానియా యూనివర్సిటీ బీబీఏ థర్డ్ ఇయర్ 5th సెమిస్టర్ వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి మనం పార్ట్ బి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. పార్ట్ బి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇన్సూరెన్స్ అండ్ సర్వీసెస్. ఈరోజు ఫ్రెండ్స్ మీరు ఇన్సూరెన్స్ అండ్ సర్వీసెస్, దీంట్లో మనకి ఇన్సూరెన్స్ అండ్ సర్వీసెస్లో 5 యూనిట్స్ ఉండేది. సో ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, అట్లనే మనకి లాస్ట్ వచ్చేసి 5th యూనిట్. ఈ 5 యూనిట్స్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకి ఇంట్రొడక్షన్ టు ఇన్సూరెన్స్ అని చెప్తున్నారు. నెక్స్ట్ మనకి లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంది, దాని గురించి మనం ఈ యూనిట్లో తెలుసుకున్నాం. నెక్స్ట్ జనరల్ ఇన్సూరెన్స్ అంటే ఏంది, దాని తర్వాత మన ఒక పాలసీ క్లెయిమ్స్, డాక్యుమెంట్స్, ఇంకా అంటే మన పాలసీ డాక్యుమెంట్స్, అసైన్మెంటు, నామినేషన్స్, సరెండర్ ఆఫ్ పాలసీస్, ఇవన్నీ ఎట్లా అవుతాయి ఫ్రెండ్స్, దాని గురించి మనకి 4th యూనిట్లో చెప్తారు. అట్లనే మన 5th యూనిట్ వచ్చేసి పాలసీ క్లెయిమ్స్. ఈ మొత్తం 5 యూనిట్స్లోకి వెళ్ళిందంటే మనకి లాంగ్ ఆన్సర్స్ అంటే మనకి పార్ట్ బి అనేది ఇస్తారు ఫ్రెండ్స్. ఈ పార్ట్ బిలో వచ్చేసి మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈరోజు చూసుకున్నాం. ఫస్ట్ యూనిట్లోకి ఇంపార్టెన్స్ క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ గ్లోబలైజేషన్ అంటున్నాడు. గ్లోబలైజేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇంకా ఇన్సూరెన్స్ సెక్టర్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఎన్ని రకాల ఇన్సూరెన్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. థర్డ్ వచ్చేసి మన ఇన్సూరెన్స్ గురించి, ఇంకా నేచర్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్సూరెన్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం సెకండ్ యూనిట్ చూసుకుంటే కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మన లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటి, దాని కాన్సెప్ట్ ఏంటి, దాని ప్రొసీజర్ ఏంటి, మనకి ఇష్యూయింగ్ ఆఫ్ లైఫ్ పాలసీ కావాలంటే అది ఎట్లా అని ఫ్రెండ్స్ అంతా మన ఈ వీడియోలో తెలుసు. అంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ నుంచి చదువుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్. ఈ క్వశ్చన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 2 టైప్స్లో అడగవచ్చు. లేదా సెకండ్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ లేదా ప్రొడక్ట్స్ అని అడగవచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ క్లెయిమ్ సెటిల్మెంట్స్, ఎక్స్ప్లెయిన్ ది ప్రొసీజర్ ఫర్ సెటిల్మెంట్. మన క్లెయిమ్ సెటిల్మెంట్ ఎట్లా చేస్తాం ఫ్రెండ్స్, ఇక దాని ప్రొసీజర్ ఏందో అవంతా మనం రాయాలి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్. మనకి జనరల్ ఇన్సూరెన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఇంకా జనరల్ ఇన్సూరెన్స్ అంటే ఏంది, దాని గురించి రాస్తాం. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫైర్ పాలసీ ఇన్సూరెన్స్ అంటే ఏంటి మనం తెలుసు దాంట్లో ఉంటుంది. ఇంకా దాని స్కోప్, ఫీచర్స్, నేచర్ అన్ని గురించి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి వాట్ ఈస్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే మనకు మోటార్ ఇన్సూరెన్స్ అంటే ఏంది, ఇంకా దాంట్లో మోటార్ ఇన్సూరెన్స్లో మనకి ఎన్ని రకాలు ఉన్నాయి అవన్నీ మనం రాయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంది, దాని హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఇంపార్టెన్స్, బెనిఫిట్స్ ఏందో అని ఫ్రెండ్స్ మనం అది తెలుసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది ప్రొసీజర్ ఆఫ్ ఇష్యూయింగ్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్. ఒక పర్సన్కి లైఫ్ ఇన్సూరెన్స్ ఇష్యూ చేయాలంటే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్, ప్రొసీజర్స్ మనకి ఎట్లుంటుంది ఫ్రెండ్స్, దాని గురించి రాయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ది ఫీచర్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ నామినేషన్. ఒకవేళ మనం నామినేషన్ చేయాలంటే దాని ఒక ఫీచర్స్ ఏంది, దాని ఒక ప్రాసెస్ ఏంది, నామినేషన్కి ప్రాసెస్ అంతా రాయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ పాలసీ షెడ్యూల్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ గురించి ఫ్రెండ్స్. అంటే పాలసీ మనం ఎట్లా షెడ్యూల్ చేసుకుంటామో దాని గురించి, ఇంకా దానికి పాలసీ షెడ్యూలింగ్లో మనకి ఎలాంటి కాంపోనెంట్స్ కావాలి దాని గురించి రాస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే డిస్కస్ ది కండిషన్స్ అండ్ ప్రివిలేజెస్ ఇన్ ఏ పాలసీ డాక్యుమెంట్స్. పాలసీ డాక్యుమెంట్స్లో మనకి ఏమేమి కండిషన్స్ ఉన్నాయి, ప్రివిలేజెస్ ఉన్నాయి, అవన్నీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా డిస్క్రైబ్ చేయాలి. నెక్స్ట్ డిస్క్రైబ్ ది టైప్స్ ఆఫ్ పాలసీ క్లెయిమ్స్. మన 5th యూనిట్ వచ్చేసి పాలసీ క్లెయిమ్ కదా ఫ్రెండ్స్. మనకి దీంట్లో వచ్చేసి పాలసీ క్లెయిమ్ అంటే ఏంది, ఎన్ని రకాల పాలసీ క్లెయిమ్స్ ఉంటుంది దాని గురించి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ ఐఆర్డిఆర్ అంటే మన ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఉంది ఫ్రెండ్స్. ఇన్సూరెన్స్ వచ్చేసి రెగ్యులేషన్స్ అన్నీ వచ్చేసి మనకి ఐఆర్డిఏ అనేది పెడతారు. అది ఏంటంటే ఐఆర్డిఏ రెగ్యులేషన్స్ ప్రకారంగా క్లెయిమ్ పేమెంట్స్ అంటే ఎట్లా ఉంటుంది దాని గురించి మనం రాయాలి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి పర్సెప్షన్ ఆఫ్ డెత్, ఇంకా మనకి రిక్వైర్మెంట్స్ అండ్ ప్రొసీజర్ ఏందో
దాని గురించి రాయాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ బి ఇన్సూరెన్స్ అండ్ సర్వీసెస్. ఇంకా మీకు నెక్స్ట్ ఏదైనా సబ్జెక్ట్ కావాలంటే కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్, మనం ఆ వీడియోకి ఇట్లా అప్లోడ్ చేద్దాం. అట్లనే ఈ ఒక డాక్యుమెంట్ మీరు అనేది మన టెలిగ్రామ్ ఛానల్ మిథున్ ట్యూటోరియల్స్లో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ డాక్యుమెంట్ అంటే మనం ఈ పీడిఎఫ్ ఫైల్ అనేది మన మిథున్ ట్యూటోరియల్స్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అప్పటిదాకా బాయ్ బాయ్, గుడ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్, కమెంట్ కింద మీకు ఏ సబ్జెక్ట్ మీద కావాలో ఆ వీడియో గిట్లా మనం అప్లోడ్ చేద్దాం. బాయ్ బాయ్.